శుభమస్తు. శ్రీరామ జయం. జ్యేష్ఠ పౌర్ణిమకు ఏరువాక పున్నమ అన్న పేరుంది. ప్రతిరోజు ఒక పండగ, ఒక ఉత్సవం. ప్రతి తిథి ఒక పండగ, ఒక ఉత్సవం. ఈ తిథులలో జ్యేష్ఠ పౌర్ణిమ నాడు మర్రి చెట్టును పూజించాలి అనే వ్రతం కూడా ఉంది. జ్యేష్ఠ పౌర్ణిమతో ఆరంభం చేసి జ్యేష్ఠ అమావాస్య వరకు యథాశక్తి మర్రి చెట్లను పూజించాలి. వటసావిత్రి వ్రతం అనే వ్రతానికి ఆరంభం ఈనాటి విశేషం. అలాగే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదియ నాడు నిర్వహించేటటువంటి పూరీ జగన్నాథస్వామి వారి రథోత్సవానికి అంకురారోపణం ఈనాటి మరొక విశేషం. ఏరువాక సాగారో అన్నో ఓరన్నా అన్న పాట ఏరువాక పున్నమ అనగానే ఎవరికైనా జ్ఞాపకం రాక మానదు. పూర్వకాలంలో సమష్టి వ్యవసాయం అన్న పేరిట చిన్న చిన్న కమతాలు ఉండేవారంతా ఒక్కచోట చేరి ఒకరికి ఒకరు కలిసిమెలిసి సమష్టిగా క్షేమం కోరి లాభం కోరి గ్రామం యొక్క అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ సమష్టి వ్యవసాయానికి శ్రీకారం చుట్టి నాగలిని భుజం పైన వేసుకొని పొలాల వైపు బయలుదేరి పశువులను వెంటబెట్టుకొని భూమాతను చూచి నమస్కరించి యథాశక్తి విత్తనములను విత్తే నిమిత్తమై పొలములను దున్నే నిమిత్తమై ఈరోజు ప్రారంభం చేస్తారు. ఏరువాక పున్నమ, జ్యేష్ఠ పున్నమ. ఇంకా వర్ష ఋతువు ఆరంభం కానప్పటికీ చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు, గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదములు అని అయినప్పటికీ ఋతువులు 6, కాలాలు 3. ఈ 3 కాలాలలో వర్షాకాలం ఆరంభం అయ్యేటటువంటి తరుణం ఆషాఢ మాసం. అంతకంటే పూర్వమే జ్యేష్ఠంలోనే నైరుతి ఋతుపవనములు అంకురించేటటువంటి ఈ విత్తనములకు దోహదకారిగా వర్షములు కురవడం ఆరంభం కావడంతో మృగశిర కార్తె, ఆర్ద్ర కార్తె, కార్తె విజ్ఞానాన్ని అనుసరించి మృగశిర నాడు ఏ విధంగా బెల్లం అలాగే చెట్లకు లభించేటటువంటి ఆ చిన్నపాటి ఆ లిక్విడ్ ద్రవం రెండింటినీ కలిపి ఇంగువ బెల్లంగా స్వీకరించామో, మాంసాహారం స్వీకరించేటటువంటి వారు చేపలను ఎలా స్వీకరించారో అది మృగశిర కార్తె అని ఎలా గుర్తించామో అదే ప్రకారంగా ఆర్ద్ర కార్తె కురిస్తే దరిద్రం వదులుతుంది అని ఒక సామెత. ఆర్ద్రకార్తె ప్రవేశం నాడు తప్పనిసరిగా శివారాధన చేయాలి. మిథున సంక్రమణ నాడు శివారాధన చేయాలి. ఈ భూమి శివలింగానికి ప్రతీక. భూమిపైన పెరిగేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి స్త్రీతత్వానికి ప్రతీక. ఈ భూమిపైన చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు, ఉపగ్రహంగా తిరిగేటటువంటి ఆ చంద్రుడు ఈశ్వరుడు ధరించిన జటాజూటంలో ఉండే చంద్రుడిగా పురాణాలు వివరణిస్తాయి. కనుక వర్షించే ఈ తరుణంలో రైతుకు ఆనందం కలిగించే విధంగా జ్యేష్ఠమాసం శుక్లపక్షం పౌర్ణిమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మర్రి మొక్కలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని జాగ్రత్తగా సేకరించి చిన్నవిగా ఉన్న పక్షంలో వాటిని పెకలించి భద్రతతో కాస్త ఎత్తుగా ఉండే స్థలంలో రక్షణగా ఉండేటటువంటి చోట మళ్ళీ నాటాలి. ఏ మొక్క అయినా ఉన్న చోట విత్తనం పడిన చోట అలాగే ఉండి పెరిగే ప్రయత్నం చేస్తే ఎదగదు. కనుకనే ఒకచోట పోసిన ఆ వరి సాగు కోసం విత్తనములుగా వచ్చిన ఆ మొలకలను సేకరించి మళ్ళీ వరి నాట్లు అన్న పేరిట నాటే ప్రయత్నం చేస్తారు. మొక్కలు ఏదైనా ఉన్న చోట కాకుండా మొక్కలుగా ఉన్నప్పుడు వర్షారంభ సమయంలో పెరిగి జాగ్రత్తగా భద్రంగా ఉండేటటువంటి చోట నాటి నీరు పోసి సంరక్షణ చర్యలు చేపడితే ఆ మొక్కల కారణంగా ప్రకృతి ధరిత్రి సస్యశ్యామలమవుతుంది. జ్యేష్ఠ పౌర్ణిమ ఈ రోజు నుంచి జ్యేష్ఠ అమావాస్య ఈ 15 రోజులలో మర్రి మొక్కలను గ్రామం శివార్లలో నాటి సంరక్షణ చేసి పెంచి పెద్ద చేసే ప్రయత్నాలు చేయాలి. పొరపాటుగా కూడా ఎవరైనా మర్రి మొక్కలను తొలగించరాదు. మర్రి మహావృక్షంగా మారి వంశాలకు ప్రతీకగా ఉండేటటువంటి నేపథ్యంలో వటపత్రశాయిగా ఉండే ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్మరించే విధంగా ఎవరు కూడా ఈ 15 రోజులలో మర్రి చెట్లను తొలగించకుండా పూజించే ప్రయత్నం చేయాలి.
పిల్లలు లేకపోయినా, పిల్లలు కలగకపోయినా, పిల్లలు దూరంగా ఉన్నా, పిల్లలకు సంబంధించిన అనేక వ్యాధుల బారిన పడుతున్నా, అలాగే ప్రత్యేకంగా పిల్లలు ఇంటికి దూరంగా విదేశాలలో ఉండి మన యోగక్షేమాలు కనుక్కోకపోయినా సమస్త చిన్నారి బాలబాలికలకు సంబంధించిన దోషాలు తొలగించుకోవాలి అంటే మర్రి చెట్టు ఎదురుగా నిలుచొని నమస్కరించి ఆ మర్రి చెట్టు చుట్టూ 3, 5, 7 ఈ సంఖ్యలో ప్రదక్షిణలు చేసి ఆ మర్రి చెట్టుకు రాగి చెంబులో నీరు పాలు కలిపిన మిశ్రమాన్ని అర్పించాలి. మర్రి మొక్కలను ఈ రోజు నుంచి ఈ 15 రోజులలో గ్రామ శివార్లలో ఆలయం ఎదరగా లేక వీధుల కూడళ్లలో నాటి పెంచి పెద్ద చేసే ప్రయత్నం చేయాలి. మర్రి మొక్కలను ఇంటిలో పెంచుకున్న రాదు. పొరపాటుగా ఏ పక్షులు అందించిన విత్తనాల కారణంగా మేడపైన, గోడల మధ్యన, ఇంటి ప్రాంగణంలో మర్రి, రాగి, మామిడి ఇలాంటి విత్తనాలు పడి ఆ మొక్కలు మొలకెత్తిన పక్షంలో అలాంటి మహావృక్షాలన్నింటినీ కూడా ఇంటి ప్రాంగణంలోంచి తొలగించి వీధులలో, ఆలయాలలో, వ్యవసాయ భూముల వద్ద, రహదారి బాటల పక్కన తిరిగి నాటి సంరక్షణ చేసేటటువంటి కాలానికి ఆరంభం ఏరువాక జ్యేష్ఠ పౌర్ణిమ ఈనాటి విశేషం. మొక్కల పెంపకాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేపట్టే ప్రయత్నం చేద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.